హలో అండి, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు కాజు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాజు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. ఇవి దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, ధనియాలు, షాజీరా, గసగసాలు, బిర్యానీ ఆకు కొంచెం. ఇవి పట్ట, లవంగాలు, యాలకులు, పువ్వు, మరాఠీ మొగ్గ. ఇవి మసాలా సామాన్లు. నేను 3 యాలకులు, ఓ 10 లవంగాలు అలా తీసుకున్నాను. మీరు కావాల్సినవి తీసుకోండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. మనం తీసి పెట్టుకున్న మసాలా సామాన్లన్నీ ఈ జారులో వేసి మసాలా దినుసులన్నీ వేసేస్తున్నానండి. ఇగోండి, నేను మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద. ఈ మసాలా ముద్ద, జీడిపప్పు, ఈ ఆకులు అన్నీ మనం నేతిలో వేయించుకోవాలి. తర్వాత ఈ కూరగాయ ముక్కలు అవి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర గార్నిష్కి. స్టవ్ వెలిగించుకుని చిన్న కుక్కర్ పెట్టుకుని ప్యాను, దాంట్లో నెయ్యి వేసుకుందాం. అది వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ముద్దని ఇందులో వేసుకుని దోరగా వేయించుకుందాం. ఇది నెమ్మదిగా దోరగా వేయించుకుని దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం దీనికి సరిపడా. ఇవన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. దీనికి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. వీటిని కూడా ఈ మసాలా శుభ్రంగా కలిసేలా కలుపుకుని నెక్స్ట్ క్యారెట్ ముక్కలు వేసుకుందాం. అంతా కలుపుకున్నాక దీనిలో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకి మసాలా పట్టేలా కలుపుకుని ఇప్పుడు మళ్ళీ ఈ ముక్కలకి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు మగ్గే వరకు కాసేపు
మనం మూత పెట్టుకుందాం. మగ్గిందేమో చూద్దాం. మూత తీసుకుని శుభ్రంగా కలుపుకుని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇంచుమించుగా ముక్కలు మగ్గిపోయి మనం వేసుకున్న కూర ముక్కలన్నీను. వీటిల్లో మనకు కొలతకు కావాల్సిన నీళ్లు పోసుకుందాం. నేను ఈ టంబ్లర్తో బియ్యం తీసుకున్నానండి ఒకటి. దానికి 2 టంబ్లర్ల నీళ్లు పోసుకుంటున్నాను. తలగొట్టి దీంతో బియ్యం తీసుకున్నాను. దీనికి 1కి 2 నీళ్లు పోసుకుంటున్నాను. పోసి బాగా కలుపుకుని నీళ్లు తెరలడానికి మూత పెట్టుకుందాం. ఇదిగోండి నీళ్లు తెరిలిపోతున్నాయి. ఇందాక మనం ఉప్పు వేసాం కదా, అది ఎంతవరకు సరిపోయిందో ఒకసారి చూసుకుని మళ్ళీ ఈ నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఒక అరగంట ముందరే బియ్యం కడిగి ఉంచుకోవాలండి, పక్కన నానాలి. ఆ నానబెట్టుకున్న బియ్యం ఇవి. వీటిని ఇప్పుడు ఇందిట్లో వేసేసుకుందాం ఈ మరుగుతున్న నీళ్ళలో. బియ్యంలో ఉన్న నీళ్లు ఓడ్చుకుంటూ బియ్యం అన్నీ వేసేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోకూడదు, బియ్యం విరిగిపోతే అన్నం విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అందుకని లైట్గా పైన మాత్రమే కలపాలి. బాగా పైకి కిందకి కలపకూడదు, నెమ్మదంగా చూసుకోవాలంతే, లేకపోతే విరిగిపోతుంది అన్నం మెతుకు. మనం ఇది తయారయ్యేలాగా రైతా చేసుకుందాం. బిర్యానీ ఉడికేలాగా పెరుగు, 1 కప్పులో పెరుగు తీసుకుని దాంట్లో తగినంత ఉప్పు, ఓ పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు ఇవి వేసుకుని బాగా కలిపి ఓ పక్కన పెట్టుకుందాం. దీన్ని బిర్యానీలో వేసుకు తింటే బాగుంటుంది. రైతా అంటారు దీన్ని, పెరుగు చట్నీ అని కూడా అంటారు. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి. దీని మీద పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టి అప్పుడు మగ్గుతుందండి. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది మన కాజు బిర్యానీ. ఇది రైతా, ఇది పన్నీర్ కూర. ఈ రెండిటితోటి బిర్యానీ తింటే సూపర్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.